లేకపోతే ఇంకేమన్నా అలా 10 years కి లవ్వా? అసలు ఎటు పోతుంది సొసైటీ? అమ్మా పోయి రాధాకృష్ణులతో అమ్మను పోల్చుడు. నేనైతే అసలు నేను దగ్గరుండి అయిపోవాలి. మమ్మీ వాళ్ళ డాడీ ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తారు కన్నందుక, మనం పైసలు సంపాదించినందుక వాట్ ఎవర్ గానీ దాన్ని మాత్రం గూంజు కొట్టాలనిపిస్తుంది రండి. ఇప్పుడు దాని బతుకైతే వేస్ట్. ఇప్పుడు ఎవ్వరు దగ్గర దియ్యరు. దాని జీవితం అదే చేతిలో నాశనం చేసుకుంది. అమ్మాయికి 16 years అని చెప్పేసి ఇప్పుడు వరకు చూడకుండా ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఇప్పుడేదో చూస్తుంది నెల తర్వాత. అదే కదా, ఇప్పుడు ఎట్లా వచ్చిందో, ఫేక్ డాక్యుమెంట్స్ వల్ల వచ్చిందా, మరి ఎంట్లో దొరికిరో తెలియదు, సక్సెస్ఫుల్ గా దొరికిరు. ఇప్పుడు ముస్లిం వాడు ఆడైనా సరే సరే చిన్న మైనర్ అమ్మాయిని చేసుకుంటున్నా, రేపు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని. వాడైతే అడల్ట్ కదా, వానికైతే హీ నో కదా ఏం చేయాలి, ఏది చేస్తే రాంగ్, ఏది చేస్తే కరెక్ట్ అని. ఇవన్నీ తెలియకుండా వాడు పెళ్లి చేసుకోవడమే కాకుండా అండ్ ఎలిగేషన్స్ వేసారు డైరెక్టర్ గారి మీద, ప్రొడ్యూసర్ గారి మీద. ఇది ఎంతవరకు కరెక్ట్? తను ఇప్పుడు తన బతుకు తనే రోడ్ల మీద తెచ్చుకుంది సక్సెస్ఫుల్ గా. సో అనుభవించడం తప్ప ఏం లేదు. సో అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో మేబీ మొన్న అనుకున్నట్టు ఇక్కడ ఫేస్ చేస్తుందేమో అందరు భయపడ్డారు. ఈ లోపల ఇక్కడ 16 years అని చెప్పి ఇలా బయటపడిపోయింది. సో ఆమె లక్ అంటారా అన్లక్కీ అంటారా? ఆ ప్రకారంగా చూసుకుంటే లక్కే. ఎందుకంటే మతం మార్పిడి జరగలేదు కదా, సో ఆ ప్రకారంగా అయితే లక్కే. కానీ ఈ ప్రకారం ఎంత లక్ ఉన్నా కానీ కూడా వేస్ట్ కదండి. ఇప్పుడు ఆమె బతికే వేస్ట్ అయిపోయింది. ఎవరి దగ్గర తీస్తారు ఇప్పుడు? ఆడవయంలో కూర్చుంటే అంతే, స్ట్రీట్ డాగ్ అయిపోయింది ఇప్పుడు ఆమె. ఓకే అంతే. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమైనా దగ్గర తీస్తారంటారా? తీయరు ఖచ్చితంగా. ఎందుకంటే మామూలు యుద్ధం మా హీరోయిన్ చేసింది మోనాలిసా లవ్ యూ బచ్చే. అరే నేనన్నా మంచిగా అంటారా ఆమెకన్నా లవ్ యూ బచ్చే అని. నీ గొంతు ఇరిటేషన్ ఇట్లుంటది. అట్లాంటిది నువ్వు నిన్ను హీరోయిన్ చేయడమే గొప్ప. నీ కెరియర్ చూసుకో, మంచి ఒక లైఫ్ ఒక రేంజ్ లో స్టార్ట్ అయింది నీదే. అట్లా చూసుకోకుండా మొత్తం ఒక స్ట్రీట్ డాగ్ లాగా అయిపోయింది నీ బతుకంతా.